నమస్తే. తెలంగాణలో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నటువంటి సందర్భం అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల తీరు మాత్రం మారట్లేదు. దీనిపైన సంబంధించినటువంటి క్రాంతి దళ సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి పృథ్వీ గారు మరి చాలా ఈరోజు ఉదయం నుంచే చాలా పాఠశాలలు తిరుగుతూ ఉన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలేంటి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పాఠశాల రూపురేఖలు మారుస్తాను, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తాను, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడమే గాక మూతపడ్డటువంటి పాఠశాలను సైతం కూడా తెరిపిస్తామన్నటువంటి హామీని ఇవ్వడం జరిగింది. మరి నిజంగా క్షేత్రస్థాయిలోకి వచ్చిన తర్వాత ఆ హామీ చూసినట్టయితుంటే అసలు ఆ హామీ నెరవేరుతుందా? ఇప్పుడు ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అన్ని కూడా అయిపోవడం జరిగింది. గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలు సైతం కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చాలామంది సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు వాళ్ళు ఎంఈఓలు కానీ ఎంఈఓల కింద ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది గ్రామాలలో పర్యటిస్తూ ఉన్నారు. ప్రైవేట్ బళ్ళకు పోకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలని ఆల్మోస్ట్ ఇప్పటికే గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు అడ్మిషన్స్ బయట ప్రైవేట్ స్కూళ్ళలో తీసుకోవడం జరిగింది. మరి దీన్ని అంతా కూడా నిర్లక్ష్యమైనటువంటి పాత్రని గవర్నమెంట్ పోషించడం జరిగింది. కేవలం నామపాత్రమైనటువంటి హామీల కోసం మాత్రమే, కాలం గడపడం కోసం మాత్రమే ఇట్లాంటి హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి పృథ్వీరాజు గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీతో పాటు ఈరోజు ఉదయం నుండి మేము కూడా తిరుగుతూ ఉన్నాం, చాలా పాఠశాలను కూడా సందర్శించడం జరుగుతూ ఉన్నది. చాలా మంచి కార్యక్రమాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ గవర్నమెంట్ స్కూళ్ళను చూసిన తర్వాత? మీకు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ స్కూళ్ళను బాగు చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉందా? ఇప్పుడు ఈ బడుల విజిట్ అనేది ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు. ఇది గత 5-6 సంవత్సరాల నుంచే ఇది జరుగుతూనే ఉన్నది. తెలంగాణ రాకముందు నుంచి కూడా ఈ కొట్లాట జరుగుతూనే ఉన్నది. తెలంగాణలో బడులు మొత్తం బంద్ అవుతున్నాయి, చెట్ల కింద పోరగాళ్ళు కూర్చుంటున్నారని చెప్పని ఆ సాహిత్యంతో వచ్చి తిరుగుతూ ఉన్న క్రమం ఇది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతబడినటువంటి 6,000 బడులు, గతంలో మూతబడినటువంటి బడులను తెరుస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గతంలో చెప్పిండ్రు. వాళ్ళు బహిరంగంగానే చాలా వేదికల మీద ప్రకటించారు. సో అదే నిజంగా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ బడుల పరిస్థితి ఏంటిది, వీళ్ళు సదుపాయాలు ఏమైనా మెరుగుపడ్డాయా లేకపోతే ఇంకా అధ్వానమైనా తెలుసుకుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో తిరుగుదాం. మరి వచ్చి ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 12వ తారీఖు జూన్ 12కు మొదలైంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పుడు ఈ ఊర్లో మీరు చూసిన బోర్డు కనబడుతుంది, జగత్పల్లి. 1989లో ఒకటి బ్లాక్ ఓపెన్ అయింది ఇక్కడ, 91లో. అంటే పాలకులు మారుతున్నప్పుడు బడుల పరిస్థితులు మారాలి. పాలకులు ఎందులో మారినా కానీ బతుకు మారలేదు, మా బడి బాధ తీరలేదు లెక్కనే ఉన్నది ఇప్పుడు చూస్తే. సో ఇప్పుడు ఈ బడి దాదాపు రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్లే బంద్ అయింది. మరి ఇక్కడ ఈ ఊరు నుంచి ఇక్కడ ఊరు అసలు సావరం లేకుండా జనాలందరూ బయటికి పోయినాడే కాదు, ఇక్కడ జనాభా కూడా పెరిగింది. కానీ ఇక్కడ బడులు సౌకర్యాలు లేక పిల్లలను బయట ప్రైవేట్ స్కూల్స్లో more than 1000 మంది జనాభా ఉన్నటువంటి ఊరు బడి ఇది బంద్ అయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బడిని తెరుస్తారని చెప్పని అనుకున్నాం. ఇట్లా ఈ మండలంలో 8 బడులకు పైన ఉన్నాయి. మేము ఒక 10 రోజుల నుంచి ఈ ప్రాంతంలో మా క్రాంతి దళ క్యాడర్ మొత్తం తిరుగుతూ ఉన్నది. తిరిగి ఎక్కడెక్కడ ఏ బడిల పరిస్థితి ఎట్లా ఉన్నదని కనుక్కుంటుంటే ఈవెన్ ఎంఈఓతో కూడా పోయి కలిస్తే ఆయన ఒక బడి బంద్ అయిన బడిని కూడా తెరిచినామన్నారు. కానీ అది తెరవలేదు. అది మేము ఇప్పుడు పోతాం, ఆ బడి కూడా పోతాం. అయితే క్షేత్రస్థాయిలో నిజంగానే వచ్చి చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూసినాం. కానీ ఈ బడులు తెరవలేదు. కాక చిన్న పనులు, మరమ్మత్తు పనులు, సిమెంట్ పనులు, అటువంటి చిన్న పనులు కొన్ని బడులలో కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు మేము పోయిన దాంట్లో ఒక హై స్కూల్ పిలాయిపల్లి అనే దగ్గర పోతే ఆడ బాత్రూమ్లు క్లీన్ చేసేటోళ్ళు లేరు. బాత్రూమ్ చాలా అధ్వానమైన పరిస్థితుల్లో మీరు కూడా విజువల్స్ తీసిండ్రు. అధ్యాపకుల కొరత కూడా లేకుండా చేస్తా అని ప్రభుత్వం ప్రామిస్ చేసింది. సో ఒక బడికి పోతే ఆ బడిలో 7 తరగతులు ఉంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు కేవలం 5 అధ్యాపకులు ఉన్నారు. ఇప్పుడు పిలాయపల్లి హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేరు, ఇంగ్లీష్ మీడియం బడిలో ఇంగ్లీష్ టీచర్ లేరు. సో కొంతమంది దాతలు అక్కడిక్కడ చేసినటువంటి వాళ్ళు ప్రయత్నాల వల్లనే కొన్ని బాగుపడుతున్నాయి తప్ప వీళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చి మొత్తం బడులన్నీ మొత్తం చేంజెస్ చేసి ఇప్పుడు నువ్వు బడి బాట అని చెప్పని అందరినీ తీసుకొచ్చి బళ్ళలో జాయిన్ చేయాలంటే ఇప్పుడు ఇటువంటి బళ్ళలో ఎవరు జాయిన్ చేస్తారు? ఒకవేళ దర్శనా కానీ ఎట్లా జాయిన్ చేస్తారు? సో నీకు సక్రమంగా ఇప్పుడు బయట ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లలో ఒక్కొక్క బడిలో దాదాపు 20 మంది స్టాఫ్ ఉన్నటువంటి బడుల కాడ నీకు ఒక్కరిద్దరు ఉంటే ఎట్లా నడుస్తాయి? ఆ బడులు ఎట్లా నడుస్తాయి? అంటే నీకు సఫిషియంట్ స్టాఫ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. నీకు బయట మొత్తం కంప్యూటరీకరణతోటి ఏసీ గదులలో బడులేమో ఒక దిక్కు ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటా అడ్డగోలుగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసుకుంటా కూర్చున్న క్రమంలో ఇక్కడ నీకు బేసిక్ అమ్యూనిటీస్ కూడా లేవు. బేసిక్ టాయిలెట్స్ లేవు, బేసిక్ చాక్ పీసులు లేవు, బోర్డ్స్ లేవు చాలా బడులలో. ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ అన్ని కల్పించినప్పుడు కనీసం కూర్చుంటేందుకు స్టాఫ్ రూమ్స్ లేవు, పిల్లలకు అసలు పిల్లలు కూర్చునేది లేదు. వంటగా అర్రలు లేక కూడా క్లాస్ రూమ్నే వంటశాలలుగా చేసి కూడా కన్వర్ట్ చేస్తున్నారు. వాళ్ళది కూడా ఘోరమైన పరిస్థితి. పుణ్యానికి దాదాపు 8-10 సంవత్సరాలు వాళ్ళతో పని చేయించుకున్నారు. నిన్న మొన్న 3,000 పెంచినట్టు కానీ అవి కూడా చక్కగా వచ్చే సిచ్యువేషన్ మాత్రం లేదు. సో క్షేత్రస్థాయిలో తెలంగాణ 50 మంది సమాజానికి ఏంటంటే 6 నెలలు అయింది, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని
మీరు దయచేసి అనుకోకుండా ఒక అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గడిచిపోతున్నది. సో అందుకని ఏంటంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటిది అనేది సమాజానికి, తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. లక్షల కొద్ది భారం, ఫీజుల భారం తల్లిదండ్రుల మీద పడతా ఉన్నది. 60 లక్షల మంది విద్యార్థులు చదివేటువంటి తెలంగాణలో దాదాపు 26 లక్షలు స్ట్రైట్గా గవర్నమెంట్ ఏది జిల్లా పరిషత్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ ఉన్నటువంటి దగ్గర అంటే లక్షలాది మంది, 30 లక్షలు, దాదాపు 30 లక్షలు, 34 లక్షల మంది విద్యార్థులు చదివేటువంటి పాఠశాలలలో ఎట్లా సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఏంటిది అనేది ఫోకస్ దేని మీద పెట్టాలి? నువ్వు ప్రాజెక్టుల మీదనా, పెద్ద పెద్ద ఏంది మూసి సుందరీకరణ కావాలన్నా నీకు, లేకపోతే పెద్దోళ్ళు తిరిగేటువంటి పెద్ద పెద్ద రోడ్లు మీకు కావాలన్నా, ఏంది అది మెట్రో స్టేషన్ ఇది గచ్చిబౌలి నుంచి నువ్వు తీసుకుపోయి ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి పెడుతున్నావు అటువంటివి కావాలన్నా, నీ పిల్లలకు చదువు కావాలన్నా లక్షలు ఇలా పోసి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించే పరిస్థితి లేదు. పుస్తకాలు కూడా గవర్నమెంట్ పుస్తకాలు 250-300 రూపాయలకు దొరికేటువంటి పుస్తకాలను దాదాపు 2000 నుంచి 4000 ధర చేసి, అదేంది ఇల్లీగల్గా ఇక్కడ వీళ్ళు రాయల్టీలు కడుతున్నారు. ఇక్కడ అంటే 2,50,000 యూనిట్లకు సంబంధించినటువంటి ఇక్కడ రాయల్టీలు కట్టుకుంటున్నటువంటి ప్రభుత్వానికి పుస్తకాలు తయారు చేస్తే వాళ్ళు బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి పబ్లిషర్కు సంబంధించినటువంటి బుక్స్ ప్రైవేట్ యాజమాన్యాలు కంపల్షన్తో పిల్లలతో కొనిపిస్తున్నారు. వీళ్ళందరూ పోయి కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు కూడా యాక్షన్ జరగలేదు. యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం ఇది ఉన్నది. ఈ పాఠశాలను కూడా తెరిపిస్తే ఆర్థిక భారం ఇప్పటికే కట్టుమిట్టాడుతున్నారు తెలంగాణ ప్రజలు మొత్తము. కూటికి లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. అకాల వర్షాలు కావచ్చు, వాళ్ళకి అన్ని ఏ విధంగా చూసినా కానీ నష్టాలు ఉన్నటువంటి వీళ్ళు ఏది చేసినా కానీ, ఇలా ఆటోలు నడిపేటోళ్ళని కానీ, వాచ్మెన్ చేసేటోళ్ళని, చిన్న కూలి పని చేసేటోళ్ళు కూడా నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, నా భవిష్యత్తు లేక నా పిల్లల భవిష్యత్తు అట్లా ఉండొద్దనే ఆలోచనతోని పైసల దగ్గర కాంప్రమైజ్ కాకుండా సర్వ కష్టాలు పడుకుంటా వాళ్ళు చదివిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వెంటనే ఏంటంటే ఈ బడులను స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. మేము వారంలో తిరుగుతున్నాం. ఇప్పుడు 5-6 స్కూళ్ళు పోయి వచ్చినాం కదా, టెలిఫోన్ పోయినట్టు వచ్చి బడి తెరిపిస్తాను. బడి తెరిపించి ఏం చేస్తారు నాయన ఇక్కడ చేసి, దేనికి ఆపలు ఉంటారు, బడి తెరిపిస్తాను చూస్తానికి వచ్చినాం అని చెప్పి చెప్తాను. అంటే ఇది కూడా ఏంటంటే ఒక మత్పరిచి మాయ చేసేటువంటి ముచ్చట. మొన్న ఒక అంటే ప్రగతి భవన్ అంటే ఇప్పుడున్నటువంటి అంబేద్కర్ భవన్ అన్నారో పూలే భవన్ ముంగట మాట్లాడుకుంటా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన, నువ్వు చూపియాను ఆయన ఒక 60 బడులు చూపించారు స్టార్ట్ చేసిన ఏవో అంటే, ఈ మండలంకి వెళ్ళి ఎంఈఓలను కలిస్తే ఆయన అన్నాడు బడి స్టార్ట్ చేసింది ఇక్కడ అని చెప్పారు. తీరా మేము క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే ఆ బడి స్టార్ట్ చేయలేదు. అది కూడా తీసుకుపోయి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నేను మొత్తం ఇదంతా. అంటే మీరు చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇలా 600 కోట్లు అని చెప్పి ఒకసారి స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ 2000 కోట్లని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మన జూన్ 10వ తారీఖు అనుకుంటారు రవీంద్ర భారతి నుండి. అసలు 600 కోట్లు పెడుతున్నావా, నువ్వు 2000 కోట్లు పెడుతున్నావా, ఏడ పెడుతున్నావు, దేనికైతున్నాయి? ఇప్పుడు నువ్వు టాయిలెట్స్ కొన్ని క్లీన్ చేస్తున్నారు. టాయిలెట్స్ క్లీన్ చేసే దగ్గర అక్కడ లోకల్ సర్పంచ్లు కనుక, గత సర్పంచ్లు ఎవరైనా మంచోళ్ళు కనుక ఉండేది ఉంటే, అక్కడ దివో దేశ్ముఖి సర్పంచ్ గిటువంటి వాళ్ళు ఉన్న కాడ చదువుకున్నాను ఎంఎస్సీ చేసిన కాబట్టి ఆడ ఒక మనిషిని పెట్టి చేపిస్తున్నాడు. కానీ వాలంటరీగా ఉంటేనే చేస్తున్నారు. కానీ లేకపోతే ఆ బాధ్యత తీసుకొని ఇప్పుడు రేపు పొద్దుగాల టాయిలెట్లు ఎవరు అడగాలి అంటే నీ రిక్రూట్మెంట్ ఇప్పటికే 6 నెలల కిందనే నువ్వు కూర్చొని గవర్నమెంట్ రాగానే ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ మొత్తం సక్రమంగా గాడిలో పడేయాలంటే మొత్తం ఎక్కడెక్కడ ఏ స్థాయిలో నీకు ఊడ్చేటోళ్ళు ఎవరు కావాలి. అడ్డాలు అయిపోయినాయి, తాగుబోతే అడ్డాలు తయారైపోయినాయి తెలంగాణ బడులు మొత్తం. సాయంత్రం కాగానే ఎవరు పర్యవేక్షణ లేదు కదా, గేట్ కీపర్ లేడా, ఎవరు లేడా, కాంపౌండ్ వాళ్ళు కూడా లేవు. మొత్తం వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి బడులలో అడ్డాలు గతంలో అట్లనే చేసి ఇప్పుడు కూడా గట్టిన ఆ పరిస్థితులు మారాలని సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడి చూసినరా మనం పోతుంటే ఎదగాలి, ఇంకా డెవలప్ కావాలి. దీనికి 2.5 కాడ 6 కావాలి, 6 నుంచి 10 కావాలి, హై స్కూల్ కావాలి, ఇంకా పెరగాలి, ఫెసిలిటీస్ పెరగాలి, అద్భుతంగా తయారు కావాలి. కానీ నువ్వు చూడండి 91లో 89-91లో పెట్టిన తర్వాత ఇంకా డౌన్ అవుతుంది. ఎక్కడైనా విద్యా వ్యవస్థ ఇంకా పెంపొందించాలి. ప్రపంచ స్థాయిని అందుకునేటువంటి అద్భుతమైనటువంటి పిల్లలను నాణ్యమైన విద్య వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడనే ఉండేటట్టుగా విలువలతో కూడినటువంటి విద్య ఇది క్రమంగా ఇచ్చే ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో బంద్ అయిందట. ఇవి అప్పటి నుంచి కేసీఆర్ కూడా దీన్ని రీఇన్స్టేట్ చేయలేదు, దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయలేదు. ఇప్పుడన్నా కనీసం దీనికి నోచుకోవాలనే ఉద్దేశంతో మేము క్షేత్రస్థాయి చేసి గ్రౌండ్ రిపోర్టు ప్రజలకు కూడా తెలియపరిచే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కొత్తగా చేసేది కాదు, ఏళ్ళ నుంచి మా పనికి ఇదే కనుక 6 నెలలైందికి ముఖ్యమంత్రి రాగానే గిన్నెంబడి పట్టరేందని అనుకోకుండ్రి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది, ఇంకెప్పుడు మరి 5 ఏళ్ళ తర్వాత మాట్లాడాలి. ఇవన్నీ ఇప్పటి నుంచి చెప్తేనన్నా వాళ్ళకు సోయికి వస్తారు. కొద్దిగా సోయికి వచ్చి ఇప్పుడైనా కానీ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్, అబద్ధాలు చెప్పకుండా గత ముఖ్యమంత్రి అట్నే అబద్ధాలు చెప్పి కథం అయిపోయాడు. ఇప్పుడు నువ్వు అన్నావు ఈ మండలంలో ఒక బడి తెరిచిరాని, ఇప్పుడు మేము చూపిస్తాం కదా, బంద్ అయిన బడులు ఏడ తెరిచిరో చూపిద్దాం. ఇక బీహార్ వాళ్ళు వచ్చాట, ఇప్పుడు 30 మంది ఉన్నారు ఇలా బీహార్ వాళ్ళు అడ్డా అయిపోయింది. మరి ఎవరు పెట్టిరో మనకు తెలియదు. కానీ 60 మంది సీజన్ 60 నుంచి 70 మంది ఉంటారట ఇంట్లోనే. ఈ బడులల్లో వీళ్ళు వచ్చి ఈ బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకు స్థావరాలు అయిపోయి కూర్చొని ఉన్నాయి. ఇవి క్షేత్రస్థాయిలో ఇప్పుడు చూసినా కదా, బీహార్ వాళ్ళతో మనం మాట్లాడాం. అక్కడ వాళ్ళకి మన భాష తెలియదు, ఏం తెలియదు. ఏదో కాంట్రాక్ట్ వర్క్ దేనికి వచ్చిందో ఏందో, ఇక్కడ పరిచయాలు ఎవరున్నారో వచ్చి దీనిలో పెట్టారు. వీళ్ళు ఏం అవుతుందంటే ఇక్కడికి వచ్చి కూర్చొని కదా. అందుకని బడుల పరిస్థితి ఎట్లా ఉన్నది ఏందనేది చూపిస్తేందుకు
తెలంగాణ సమాజమా వినుండ్రి తెలుసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి బడులు కూడా మేము మొత్తం అన్ని బడుల్లో కూడా రాలేకపోవచ్చు మీ దాకా. మీరు కూడా ఏమైనా ఉంటే అటువంటి ఏమైనా ఉండేది చేసి పెడితే మేము సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే మేము కూడా వస్తాం, క్రాంతి దళగా మేము కూడా వచ్చి మీ బడులను కూడా విజిట్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నది ఇంకా దారిద్ర్యానికి దుర్మార్గానికి దౌర్జన్యాలకు గురయ్యేటందుకు కాదు. అభివృద్ధి చెందాలి, మన బడులు మంచిగా ఉండాలి. ఉచిత విద్య కేజీ నుంచి పీజీ వరకు ప్రపంచ స్థాయిలో నువ్వు ఏ దేశంలో ఎక్కడ చూసినా కానీ పోతుంటే ఎదుగుతాం, కానీ ఇట్లా డౌన్ అయ్యేది మాత్రం ఎక్కడ ఉండదు. మన దేశంలో దరిద్రం మన తెలంగాణలో ఇట్లా పాడైంది కనుక మీకు అది చెప్పడానికి వచ్చినాం ఇక్కడ. అంటే ప్రతిసారి ప్రతి ప్రభుత్వం కూడా బడిబాట కార్యక్రమం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామన్నటువంటి మాట చెప్తా ఉంది. రెండోది, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో 12 మంది మంత్రివర్గాలు ఉన్నప్పటికీ కూడా ఒకరు కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కేటాయించకపోవడం, దీన్ని చూస్తే విద్యా వ్యవస్థనంతా కూడా భ్రష్టు పట్టించాలన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు విద్యామంత్రి ఉన్నప్పుడు కూడా ఏం జరగలే. గతంలో సబితా ఇందర్ రెడ్డి విద్యామంత్రి ఉండే, ఆమె ఉన్నప్పుడు కూడా ఏం ఉరగబెట్టింది లేదు. గవర్నమెంట్ పాలసీ ఎట్లుంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. డెఫినెట్గా ముఖ్యమంత్రి చేతిలో హోమ్ మినిస్ట్రీ ఆయన చేతుల్లో ఉన్నది, విద్యా వ్యవస్థ కూడా ఆయన చేతుల్లో ఉన్నది. ఈ రెండు చాలా కీలకమైన బాధ్యతలు ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం ఉండే కదా. నువ్వు చేస్తలేవు అంటేనే దీన్ని కుంటుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినాం. పట్నం అంతా కార్పొరేట్ కాలేజీలు తెరిచిందని చెప్పాను, అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు పట్నం కాదు పల్లెలలో కార్పొరేట్ కాలేజీలు వచ్చేసినాయి. నారాయణాలు, శ్రీ చైతన్యాలు కింది దాకా వచ్చి మండల స్థాయిలలో వాళ్ళు బడులు పెట్టి దోసుకుంటున్నారు. పిల్లల ఫీజులు పెంచి మనల్ని ముంచుతున్నారని చెప్పాను. అప్పుడు అనుకున్నాం వ్యాపారం చేసి పడేసారు, మొత్తం విద్యను వ్యాపారం చేసేసి సొమ్ము చేసుకుంటారు అని చెప్పి ఆంధ్ర పాలకుల మీద మనం మాట్లాడాం. ఇప్పుడు అవి ఏంది, అది పట్టణంలోనే కాకుండా మండల కేంద్రాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇటువంటి చిన్న పేదలు అక్కడిక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, పీజీలు చేసినటువంటి వాళ్ళు చిన్న ఫీజులతో పెట్టి మండల స్థాయిలో స్కూల్ పెట్టుకునే కూడా అవి కూడా సర్వనాశనం అయిపోయినాయి. అవి కథం పట్టించేసారు. గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం నాశనం అయింది. అంటే గవర్నమెంట్ పాలసీ, ముఖ్యమంత్రి దీని మీద శ్రద్ధగా ఉండేది ఉంటే ఇప్పటికే ఈ బడి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుండే. ఇంకొకటి, తెలంగాణ పిల్లలు లేరు అంటే నువ్వు మొత్తం స్టాఫ్ పెట్టాలి, నీ మీద నమ్మకం రావాలి, నీ నాయకత్వం మీద నమ్మకం రావాలి, నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలుగుతావు, ఈ ప్రభుత్వం చేయగలుగుతావు అనేది నమ్మకాలు, ఈ మంత్రివర్గం మీద నమ్మకాలు కలగాలంటే ఒక 5 ఏళ్ళు పెట్టాను మీరు మొత్తం కంప్లీట్గా. నువ్వు అన్నావు కదా ఇది పెట్టుబడి అని చెప్పని మనం మాట్లాడుకుంటాం, మనం మాట్లాడిన ఎస్ కరెక్టే. నువ్వు పెట్టేసి ఇంట్లో ఎంతమంది, 10 మందా 15 మందా 20 మందా నీ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం ఇక్కడ పెట్టి అప్పుడు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి జనం లోపల ఒక నమ్మకం, అవును ఈ బడి నిలుస్తుంది అన్నప్పుడు వాళ్ళు ప్రైవేట్ బడులకి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇక్కడ పెడతారు. ఎవరికంతా ఇప్పుడు ఏంటంటే ఎవరికంత షోక్ లేదు, లక్షలు పెట్టి బయట చదివించే షోక్ ఎవరికి లేదు. నువ్వు నాణ్యమైన విద్య ఇస్తలేవు కాబట్టి నాణ్యమైన విద్య వేరే దగ్గర దొరుకుతుందని చెప్పనే ఆలోచనతో పోతున్నారు. ఏం చెప్తున్నాయి పెద్ద మనిషి అన్నాడు ఈ ఊరు ఆయనే, ఇంటర్మీడియట్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళని తీసుకుపోయి కేరళకి వెళ్ళి టీచర్లు తీసుకొచ్చి పెట్టిరంటారు. ఇక్కడ పీజీలు చదివేటున్నారంటే పీజీలు చదివిన వాళ్ళు ఇక్కడ నిజంగా కూడా అధ్యాపకులు ఉన్నారు, కానీ వాళ్ళకు బేసిక్ ఆ ప్రిన్సిపాల్ చదువు చెప్పేటోళ్ళకే కనీసం బాత్రూమ్లు ఉన్నాయా, బేసిక్ ఎమ్యూనిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఏ పిల్లల్ని ఆడపిల్లల్ని ఇప్పుడు ఇలా బడులకు పంపించి చదివించే పరిస్థితులు ఉన్నాయా? అటువంటి అన్ని నువ్వు ఫెసిలిటీస్ పెట్టి నువ్వు స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి పర్ఫెక్ట్ కనుక ప్రతి డిపార్ట్మెంట్కు నువ్వు దానికి సపరేట్ పెట్టి లైబ్రరీస్ పెట్టి కంప్యూటర్స్ పెట్టి నీ ఆట వస్తువులు పెట్టి ఒక పీటీ సార్ని పెట్టి మొత్తం ఫెసిలిటీస్ కనుక ఇచ్చేది ఉంటే అందరూ వచ్చి ఇక్కడ చదువుకుంటారు. నిజంగానే ఒకటి డైలాగులతోటి ఏది మా మోడీ గవర్నమెంట్ బడిలే చదివిండు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నమెంట్ బడి, నేను గవర్నమెంట్ అని ఇట్లా చెప్పుకుంటా కాదు నాయన. అప్పటి ఫెసిలిటీస్ వేరుండే, ఇప్పటి ఫెసిలిటీస్ వేరుండే. దాంతో ఇంకా పెంచాలని అప్పటికి ఇంకా కంప్యూటరీకరణ ఇంత లేదు. ఇప్పుడు కంప్యూటరీకరణ పెరిగింది కాబట్టి ప్రతి బడిని ఒక నువ్వు దేవాలయం కన్నా అద్భుతంగా చూసి పెట్టి అంత పవిత్రంగా కనుక ఉండి ఆ అధ్యాపకులకు కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కనుక ఇచ్చేది ఉంటే అది నీకు గవర్నమెంట్ బడిలో ఉంటుంది. అందుకే నీ దగ్గర నిబద్ధత ఉన్నదా లేదా అనేది జనం కూడా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం బడిలో ఇంగ్లీష్ టీచర్ ఉండడా ఎక్కడన్నా, అది ఉండాల్సిన అవసరం ఉంది కదా. అంటే నీ లోపల నువ్వు నిజంగానే నువ్వు చేయాలనుకున్నప్పుడు దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి, అరే ఆఫ్టర్ ఆల్ నువ్వు ప్రైవేటు బడులలో పుస్తకాలు అమ్మనీయకుండా కూడా నువ్వు చేయలేని సిచ్యువేషన్ ఉంటే గవర్నమెంట్ రాయల్టీ కడుతున్న దాన్ని కూడా వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇలా డొనేషన్లు అయితే విపరీతంగా డొనేషన్లు కలెక్ట్ చేస్తుంది, దాని మీద కానీ పైసా పర్యవేక్షణ లేదే. ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా భయపడతలేడే వీళ్ళకు. అంటే వీళ్ళకి లేదు, బయట స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంతే. లేదు నిజంగా ఉండి నువ్వు 4 స్కూల్ బంద్ చేయి, అందులో ఉన్న స్ట్రెంత్ మొత్తం వేరే దగ్గర నువ్వు షిఫ్ట్ చేస్తామంటే మొత్తం దారికి వస్తారు. మరి అదంతా చేస్తున్నారు ఎక్కడన్నా? చేస్తలేరు, ఇవన్నీ చేస్తలేరు. అందుకని ఏంటంటే మంత్రిత్వ శాఖ ఎవరి చేతులు ఉన్నానే కదా దానికన్నా ఇంకా వీళ్ళకు నిజంగా కూడా వాళ్ళకి ఆ నిబద్ధత ఉండి చేయగలిగేటటువంటి ఉంటే జరుగుతుంది. నువ్వు ఫండింగ్ పోయిన గవర్నమెంట్లో నీకు 6.4 ఉండే, నువ్వు ఇంకొక పర్సెంట్ పెంచిండి అంతనే. దేశ సగటే 15% ఉన్నది ఏంది విద్యా వ్యవస్థకు నువ్వు ఇచ్చేది. ఓకే, కొఠారి కమిషన్ ఎప్పుడో చెప్పింది నువ్వు 20% ఇవ్వాలంటే 15% సగటు కూడా నీ దగ్గర లేదు కదా. తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు 11% ఉందని గత ప్రభుత్వం తక్కువ చేసింది. నువ్వు వచ్చినాక నీ మేనిఫెస్టోలో పెట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 15% విద్యకు పెడతామని చెప్పిండ్రు. మరి ఇప్పటివరకు మీరు పెడతలేరే?
అది చేయాల్సిన అవసరం ఉంది కదా. అందుకని అవన్నీ పెట్టుకుంటూ కూడా ప్రాపర్ పర్యవేక్షణ కనుక జరిగేది ఉంటే ఇవన్నీ పర్ఫెక్ట్ జరుగుతాయి. ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లేక నా బోటోడు నీ బోటోడు ఛానల్ 4 సార్లు చూపియంగానే ఏదో వచ్చేసేసి ఏదో చేసేసినా మేము అది ఇదని చెప్పని మాయ చేసి మత్పరిచినట్టు చేస్తే ఇది ఒరిగేది కాదు. 4 రోజుల్లో జనం లోపల తెలిసిపోతుంది. ఇలా మేము వచ్చిన క్షేత్రస్థాయికి నీకు అర్థమైపోతున్నది. ఇప్పుడు యూనివర్సిటీలు నువ్వు పట్టించుకోవాలి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది పోతూనే ఉన్నది. ఎట్లకెళ్ళి జాయిన్ అవుతారు, నీ బడిబాట అంటే ఎట్లకెళ్ళి జాయిన్ అవుతారు, అన్ని ఫెసిలిటీస్ పెట్టి ఊరు పెద్ద మనుషులు అందరిని కూర్చోబెట్టి ఒక నమ్మకం వాళ్ళ లోపల కలిగించి ఎసి బడి 10 కాలాల పాటు ఉంటుంది, మంచి నాణ్యమైన విద్య నైతిక విలువలతో కూడినటువంటి విద్య మేము అందజేస్తామని చెప్పని ప్రాపర్గా నమ్మకం కనుక ఇవ్వగలిగితే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. మీరు ఇక్కడేనా కాక, ఇక్కడేనా ఈ గ్రామమేనా? ఎన్ని రోజులు అవుతుంది ఈ పాఠశాల మూతబడి? మీరు ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయలేదా ఇక్కడ విద్యాశాఖ అధికారులకు కానీ మా బడిని తెరిపియాలని చెప్పేసి? దాదాపుగా ఒక 2013-14 నుంచి బంద్ ఉంది స్కూల్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన స్కూల్ పట్టించుకునేది లేదు. ఏమున్నా ప్రైవేట్ స్కూల్ అనేది చూస్తారు అంతేగా. మా దగ్గర పిల్లలు దాదాపుగా ఒక 7-8 స్కూల్లో పోతారు బయట. ఎక్కువ ఈ దాదాపుగా ఈ మధ్యాహ్నం మోడల్ స్కూల్ అయిన కొద్దిగా మోడల్ స్కూల్ పోతారు ఎక్కువ. తర్వాత పిలాయిపల్లి, దేశ్ముఖి, నా ఉంది కదా విజ్ఞాన్, ఏది కవాడపల్లి, సదాశివ, మళ్ళా స్కాండర్సేపు ఉంది పెద్దంబర్పేటలో ఆడ గట్కేసార్ చాలా స్కూళ్ళలో పోతారు. దాదాపు 10-12 ప్రైవేట్ స్కూళ్ళకి వస్తారు రోజు. పోచంపల్లికి అయితే ఉషోదయ, గౌతమి, పోచంపల్లి దాదాపు ఎన్ని స్కూల్ ఉంటే అన్ని స్కూల్లో పోతారు ప్రైవేట్ స్కూల్. అంటే ఇప్పుడు మీ ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్ను పూర్తిగా దీన్ని మూసేసి బయటి స్కూల్కు పిల్లలంతా పోవడం కొంత బాధ అనిపించలేదు? ఉన్నటువంటి మీరు బాధ అనిపిస్తుంది, తెరవమంటే తెలుస్తుంది. ఎన్నిసార్లు కూడా విన్నవించుకున్నాం. ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు మేమేం చేస్తాం? మేము కూడా దాదాపుగా నేను కూడా గత పోయిన పీరియడ్ కంటే ముందు జూలూరు సింగిల్ విండో చైర్మన్ చేసిన నేను కూడా. మస్తు సార్లు కూడా నేను 2005 నుంచి 13 వరకు ఉన్నా. మస్తు కూడా విన్నవించుకున్నాం అధికారులకు, స్పందన లేదు. గవర్నమెంటే ఇది కానప్పుడు ఇక అధికారులు ఏం చేస్తారు? మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఆఫీసర్లు ఏం చేస్తారు? రాజకీయ నాయకుల పర్యవేక్షణ లేనిది ఆఫీసర్లు కూడా ఏం చేయరు. ఉన్న లోకల్ ఎమ్మెల్యేనా లేకపోతే ఎంపీయా లేకపోతే ఎంపీపీయా వాళ్ళు కరెక్ట్ డిసిజన్ తీసుకుంటేనే స్కూళ్ళు తెలుస్తాయి. లేకపోతే మామూలుగా మేము సర్పంచ్లో పోయి ఎన్నిసార్లు తీసుకుంటే బూడిలో పోసిన పన్నీరేనా ఏం చేస్తాం? ఇప్పుడు ఒకవేళ ఈ స్కూల్ ఓపెన్ చేసినట్టయితే మీ గ్రామస్తులు మీ పెద్దల సహకారంతో పిల్లల్ని ఇక్కడికి తోలేటువంటి అవకాశం, పంపించేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు పెద్ద మనిషి చెప్పినట్టుగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళు అడ్మిషన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ స్కూల్లోకి రమ్మంటే ఎవరు వస్తారు ఇప్పుడు ప్రస్తుతం? అన్నీ దాదాపుగా ఇప్పుడు సమ్మర్ స్కూల్ బంద్ అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కానీ లీడర్లే కానీ గ్రామ పెద్దలను కూర్చోబెట్టి స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. గవర్నమెంట్ ఇదివరకు ఉన్న గవర్నమెంట్కి ఇట్లుండే, ఇప్పుడు అట్లా కాదు. రేవంత్ రెడ్డి వచ్చినాక పాత స్కూల్ అన్నీ ఓపెన్ చేయాలంటుండు. దాన్ని బట్టి మనం ఖచ్చితంగా పెద్ద మనుషులను గ్రామ పెద్దలను పిలుచుకొని మండల స్థాయి లీడర్లే కానీ ఎమ్మెల్యే కానీ ఉన్న ఎంఈఓ ఆఫీసర్లే విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళందరూ ఊర్లో పెద్ద మనుషులు అందరూ కూర్చోబెట్టి మాట్లాడి రీఓపెన్ చేస్తాడు. మేము కూడా సహకరిస్తుంటే స్కూల్ ఓపెన్ అవుతుండే. ఇప్పటి వరకు ఆ పర్యవేక్షణ లేదు కదా. తీరా తయారై వచ్చినాక మేము బడులు తెస్తామంటే ఎవడొస్తాడు స్కూళ్ళకు? ఇప్పుడు పిల్లలు పరిస్థితి అది. ఇప్పుడు తెరిచేటందుకు కూడా ఇదంతా ఇప్పటికే తయారై ఉంటే కదా, ఏం లేదు. అది మొత్తం మసిపూసి అండర్వేర్లు కనబడుతున్నాయి. ఇగో ఇది వీళ్ళు తెరిచారట అండర్వేర్లు. మంత్ అవుతుంది స్కూల్ బంద్ అయ్యి. చూడు స్కూల్ బంద్ అయ్యి 1.5 month అవుతుంది. ఇంతకుముందు 48 రోజులకు పైన అయిపోయింది ఇప్పటికే. ఆడ అండర్వేర్ చూడండి అవి మొత్తం. ఇగో ఇది పరిస్థితి. వీళ్ళంటే ఇప్పుడు తెరుస్తామని చెప్పి అధికారి వచ్చింది. ఆయన కూడా చూపిరు అధికారిని ఒకసారి. ఎవరు వచ్చారు అధికారి బైసాబ్ని ఒకసారి చూపిరు, బాగా రికార్డ్ చేసుకుంటుండే ఆయన. ఎవరు చూపిస్తాడో ఏందో కానీ ఇగో అదంతా ఇగో అధికారి ఇప్పుడు వచ్చింది ఆయన. ఇక గిట్లా పెట్టట వీళ్ళట బడులు తెరుస్తారట. ఇంతకుముందు బోర్డు చూపించగా పోనీలే అది వదిలేసేయండి, అది వదిలేసే పక్క కూడా వేసేయి. ఆయన పాపం ఆయన పర్సన్ ఆయన ఎందుకు బలి వాళ్ళు ఎవరో చెప్పారు పోచంపల్లి బంద్ కాగానే రావాలి వీళ్ళు. స్కూల్ బంద్ అయినాక గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చే కానీ ప్రజాప్రతినిధులు వచ్చే కానీ గ్రామ పెద్దల ముందర కూర్చొని స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. గత ప్రభుత్వం ఎట్నో చేసింది అయిపోయింది. ఈసారి ఇంకా ఖచ్చితంగా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పాత స్కూల్ ఓపెన్ చేయాలని కాన్సెప్ట్ మీద ఉండని చెప్పి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే స్కూల్ ఏదో మంచి చేసి ఇప్పటికే స్కూల్ పిల్లల మొత్తం మేము విలేజ్ బయట స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పోకుండా మేము పెద్ద మనుషులు అందరం కూర్చొని ఊళ్ళో ఇంటింటికి తిరిగి స్కూల్ ఓపెన్ అయింది. ప్రైవేట్ టీచర్లకు ఇట్లుంటారు, గవర్నమెంట్ టీచర్ ఇట్లుంటుంది పరిస్థితి. చదువు చదువు ఇట్లుంటుంది, వీళ్ళు చెప్పే చదువు ఇట్లుంటుంది. దాదాపు కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్ ఏదైనా చిన్నప్పటి నుంచి మాకంటే ఎక్కువ కాదు, అప్పటికంటే తెలుగులు వచ్చినాయి కాదంటలేను. కానీ పిల్లలకు కూడా మంచి నాణ్యమైన చదువు ఉంటే గవర్నమెంట్ టీచర్తో అని చెప్పి ఎంకరేజ్ చేసి పంపించే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు మా దగ్గరికి. ఓపెన్ చేద్దామని కూడా ఎవరు కూడా అనలే. నిన్న ఎవరు ఇవి నా దేశ్ముఖి వీళ్ళిద్దరు వచ్చారు, నరేష్ వీళ్ళిద్దరు వచ్చి స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామని అంటే రాణితమ్మ అని చెప్పి అంటే నేను ఈ రోజు వచ్చినట్టు
సరే, మొత్తానికైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది పోచంపల్లికి సంబంధించినటువంటి జగత్పల్లి. ఈ కేవలం జగత్పల్లిలోనే కాదు, క్రాంతి దళాలు ఈ బృందం అయితే ఏదైతే ఉందో దాదాపుగా 30-40 మంది ఒక టీమ్గా ఏర్పడి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పృథ్వీ గారు ప్రతి ఒక్క స్కూల్ కూడా పర్యవేక్షించడం జరిగింది. వాళ్ళతో పాటు మనం కూడా తిరగడం జరిగింది. నిజంగా కూడా మనం చూసినట్టయితే క్షేత్రస్థాయిలో బాలికలకు సపరేట్గా బాత్రూమ్ లేవు. ఒకవేళ ఉన్నా కానీ ఆ డోర్లు ఊడిపోయినటువంటి పరిస్థితి. మరో పక్కన అక్కడ కూలిపోయినటువంటి బిల్డింగులు, రానటువంటి నల్లాలు. ఈ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. కేవలం తాత్కాలికమైనటువంటి నిర్మాణాలు చేపడతా ఉన్నారు. కేవలం ప్యాచ్ వర్క్లు మాత్రమే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది చూసుకోవచ్చు. ఈ స్కూల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, చదువుకున్నటువంటి స్కూళ్ళల్లో ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ ప్రభుత్వ పాఠశాలలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం, తెలంగాణలో ఉన్నటువంటి మూతపడ్డటువంటి అన్ని స్కూళ్లను రీఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రీఓపెన్ చేస్తారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుందా? దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంది. ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను మార్చేటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన పైన వేసుకోవాలని చెప్పేసి మన తొలివేలు కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఇది జగత్పల్లి పోచంపల్లి మండల్ జగత్పల్లి. అందరు పాపం వాళ్ళు తూర్చుకున్నట్టున్నారు. నూతన భవన ప్రారంభోత్సవం తేదీ 9/1/1991. ప్రారంభికులు బొందుగల నరసింహారెడ్డి గారు, చైర్మన్ మాధవరెడ్డి. ప్రాథమిక పాఠశాల జగత్పల్లి 1991లో ఇది ప్రారంభించిందంట. శాసనసభ్యులు భువనగిరి పొడుగు దానయ్య గారు అధ్యక్షులు. మండల ప్రజా పరిషత్ పోచంపల్లి రామరెడ్డి మండలాధికారి. అంటే పోతుంటే ఇంకా బడులో క్వాలిటీ కావచ్చు, దాని సౌకర్యాలు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఇటువంటివన్నీ పెరుగుడు ఉంటాయి. కానీ ఉన్నబడి మూతబడు అనేది చాలా ఘోరం, అన్యాయం. మళ్ళీ ఇక్కడ ఊర్లు లేవా, వీళ్ళు ఇక్కడ తరలిపోయినా అంటే అట్లా కూడా కాదు. ఈ ఊళ్ళో ఉండనే ఉన్నారు. ఇంకా జనాభా పెరిగింది. ఇక ఇక్కడ చూడండి, ఇదేంది ప్రాథమిక పాఠశాల భవనం శంకుస్థాపన. అదేమో 91లో, ఇది 89 అంతకు ముందే. ఇది హెల్మెట్ మాధవరెడ్డి శాసనసభ్యులు ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. ఇది ఇప్పుడు 2024లా, అంటే దాదాపు 8 ఏళ్ళు అయిందంటే బడి బంద్ అయ్యి. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6000 పాత ప్రభుత్వంలో 6000 ప్రభుత్వ బడులు బంద్ అయిన దానిలలో తెలుస్తామన్నారు. కానీ మరి ఇక దీనికి ఇక మోక్షం రాలేదు, ఈ బడికి మోక్షం రాలే. ఇక్కడ ఎవరు కోనే భాయ్ आप लोग? लेबर इधर का कौन दिया ये? गांव के लोग दिए। गांव का काम करते हैं ना, वो हाँ। माली वाला काम करते हैं, मार्केट का काम करते हैं, मार्केट का मार्केट का काम करते हैं। आप किधर के हैं? बिहार का, आप बिहार के। बिहार से। अच्छा, कितने साल से है अभी आप? अभी 30 है और मार्केट स्टार्ट होता तो 70-60 ऐसे आता। नहीं, आप कितना दिन से है इधर बोला? ओ 5 साल से रहते 5 साल से इधर ही थे आप? 5 साल से रहते हैं। ओके, कितना लोग रहते तुम लोग इधर? ये अभी 30 है, नेक्स्ट सीजन आते तो 60-70 है। लोग इधर ही रहते ये 4 कमरे में? हाँ, 4 कमरे में रहते हैं। 60-70 लोग रहते सीजन में रहते हैं। సీజన్ में और अभी फिर- तो 30 జనే अभी सीजन है। 30 మంది ఉన్నారట ఇప్పుడు. కానీ ఆ సీజన్లో 60-70 మంది ఉంటారట ఈ నాలుగు అర్రాలల్లో. ఇగో ఇది చదువుకునే ప్లేస్. నమస్తే. ఇదే ఊరానే? అదే మీ బడి తెరిపించే ప్రయత్నం చేసాం. మీ ఊళ్ళో ఇంకా జనాలు బడి ఎందుకు బంద్ అయిందని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బళ్ళు మళ్ళీ మేము మొత్తం ఉన్నాయని బంద్ అయినాయని తెరిపిస్తా ఉన్నారు కదా. సో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. ఇక బడిలో బీహార్లో వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఉండేటోళ్ళు వాళ్ళ స్థావరాలు అయిపోయినాయి ఇక్కడ అని చెప్పని ఒకసారి చూసుకో. 7 ఏళ్ళు అయిందా బంద్ అయ్యి? బందయ్యా దాదాపు సుభాష్ సర్పంచ్ ఉన్నప్పుడు 13-14లా 12 సంవత్సరాల పైన 14 అంటే ఇక తెలంగాణ వచ్చే ముందా వచ్చినాక రాకముందే బడి బంద్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, గత కాంగ్రెస్ గవర్నమెంట్ బంద్ అయింది. మధ్యలో కేసీఆర్ గవర్నమెంట్ లో తెరవలేదు. ఇప్పుడు మీకు బడి అవసరమా? మీ దగ్గర ఉన్నారు కదా చదువుకున్న పిల్లగాళ్ళు అయితే ఉన్నారు అంతే కదా. అన్ని ప్రైవేట్ స్కూల్ ఇవి బంద్ అయినాక ఏం చేస్తారు మరి? ఇలా బంద్ చేసేందుకు అట్లా తయారు చేసి పెట్టారు కదా సిస్టమ్ మొత్తం. అందరు పిల్లలు ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం డ్రెస్ కోడ్ అని చెప్పి ఏదో పిల్లలు ఏదో బుద్ధిమంతులు. ఈ మామూలుగా 10-12 ఇంటర్ 10th చదువుతోడే చదువు చేపించుకుంటారు. పీజీ ఎంఏ చేసిన తోటే చదువు చేపించుకుంటారు. పరిస్థితి అట్లుంది ఊర్లలో. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా టీచర్ అంటే ఎంఏ బీఈడీ చేసి ఉంటారు గవర్నమెంట్ టీచర్. ప్రైవేట్ వాళ్ళు అంతా 10th ఇంటర్ చేసిన వాళ్ళు ఏదో ఏమంటే కెళ్ళకెళ్ళి పట్టుకొచ్చినాం అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పి చదివిపిస్తారు తప్ప ఏం లేదు ఆడ ప్రైవేట్ చదువు.
ఇప్పుడు మేము అందరం ఉన్నాయి కానీ పాపం ఏం చేస్తాం ఇప్పుడు కాడ పుల్లాయిపల్లి గవర్నమెంట్ స్కూల్ చదివితే ప్రైవేట్ స్కూల్ చదువుకున్నాం. మరి ఇప్పుడు స్కూల్ ఇట్లుంటే మేము ఇంతకుముందు పోచంపల్లి పిల్లాయిపల్లి ఊరికి పోయినాం. ఆడ పాపం పెద్ద మనిషి మంచిగా అర్రలు అటు ఇటు చేసిరు. అసలు ఇంగ్లీష్ మీడియం బళ్ళే ఇంగ్లీష్ సార్ లేడు. ఇక వాళ్ళ కనీసం బాత్రూంలో స్టాప్ చేసే వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఏమైనా ఆడపిల్లలు ఎవరు పంపిస్తామా మనం అట్లుంటే పరిస్థితులు అట్లా సౌకర్యాలు అన్ని ఉంటేనే ఇబ్బంది ఉన్నది. అన్ని పెట్టి మంచిగా ఉండి ప్రైవేట్ బళ్ళలో ఎట్లయితే టెక్నాలజీ పెరిగిపోయింది కదా మొత్తము. అట్లా నీకు వారాకు మంచిగా కంప్యూటర్లు పెట్టి పుస్తకాలు ఉండి లైబ్రరీలు ఉండి స్పోర్ట్స్ ఉండి అన్ని కనుక సౌకర్యాలు అన్నీ ఉంటే లక్షలు పెట్టి బయటికి ఎందుకు పంపిస్తారు? అదే మా వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి తిరుగుతున్నారు. లేదు ఇదంతా ఎంఈఓ గారిని కలిసిండ్రు అంతా అయింది. దాదాపు 8 బడులు బంద్ అయినాయి. ఇంకో బడి ఆల్రెడీ తెరిచినామంటే ఆ బడికి కూడా పోతున్నాం. అది తెరుసులు కాలే. అందుకే జనాలకు కూడా తెలియాలి, బయట సమాజానికి కూడా తెలియాలి బడుల పరిస్థితి ఎట్లా ఉన్నది ఏంది. మరి తెరిపిస్తా అన్నారు, ఇట్లున్నది ఈ బడుల పరిస్థితులు అని చెప్పేటందుకు. ఇప్పుడు రీఓపెన్ రీఓపెన్ దేని ఇప్పుడు రీఓపెన్ అంటే ఇదంతా చేసి తూర్పాలి చేసి చూపిస్తారేమో కానీ ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరగాలి? ఇప్పుడు మేమేందంటే దీని మీద ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ మండల్లో దాదాపు ఒక 10 రోజుల నుంచి మా ఊళ్ళు తిరుగుతున్నారు, ఊరూరు తిరుగుతున్నారు. ఈవెన్ ఎంఈఓలను కూడా కలిసి ఎన్ని బడులు ఉన్నాయి, సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ఏందనేది ఎంక్వైరీ చేస్తూ ఉండే. ఆ ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఏదో యాక్టివిటీ జరుగుతున్నది అని చెప్పి వీళ్ళు ఆ పైన వాళ్ళకి చెప్తే అరే మీరు ఓనరా బై వీళ్ళు తిరిగేటట్టున్నారని చెప్పిన ఉద్దేశంతో వచ్చిందే కానీ గంతగా ఉండేది ఉంటే ఇప్పుడు మనం పోయిన బల్ల బాత్రూంలో చక్కగా పెట్టాలి కదా. ఇదేంటంటే టూత్ పాలిష్ లెక్క మనం వస్తున్నాం కాబట్టి మేము తెరిస్తేందుకు వచ్చినాం అనే లెక్కల తీసుకొచ్చి ఏదో ఆఫీసర్ మనం వస్తున్నాం కాబట్టి అక్కడ ఎవరన్నా ఉండాలని పెట్టిందే తప్ప వాళ్ళకేం తెలుసు. కానీ అది జస్ట్ ఇది ఒక డ్రామా అంతనే.